నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గా ప్రసాద్. రానున్న ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో పలు విషయాలపై క్లారిటీ వచ్చింది. ఎప్పటి నుంచో యువత అలాగే టీచర్స్ ఎదురు చూస్తున్న డిఎస్సి అయితే 6,100 చిల్లర పోస్టులకైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పాటు అటవీ శాఖలో కూడా భర్తీ కావాల్సిన కొన్ని పోస్టులు 600 పైమాటగా ఉన్న పోస్టులు అయితే వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే అటు మెగా డిఎస్సికి అలాగే ఇటు అటవీ శాఖలో ఉన్న ఇటు 600 చిల్లర పోస్టులు కలిపి 100 పైమాటగా ఉన్న పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు నిన్న క్యాబినెట్లో మాట్లాడుకోవడం జరిగింది. వీటితో పాటు ప్రతి గ్రామంలో అంటే 500 గడపలు కంటే ఎక్కువ ఉన్న 500 గడపలు ఉన్న ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉంటారు. దీనికైతే ఎంతో వ్యూహాత్మకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మెగా డిఎస్సి అలాగే అటవీ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులతో పాటు ఇటు పంచాయతీ కార్యదర్శి అలాగే నాలుగోటి ఏంటంటే 4వ విడతగా అంటే వైఎస్ఆర్ మహిళలకు చేయూతనిస్తున్న 4వ విడత కూడా ఈ నెల 16 నుంచి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న వైఎస్ జగన్ నవరత్నాలు మాత్రమే కాకుండా మిగిలిన సంక్షేమ పథకాలు అలాగే మొన్న డిస్కస్ చేసినట్టుగా ఇది రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. వీటికి ఇంకా రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని అటు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్లో నిన్నైతే మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకొకసారి క్షేత్రస్థాయిలో అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమనే సభలతో సిద్ధమైపోవడం మనం చూసాం. ఎందుకంటే భీమిలిలో ఒక సిద్ధం సభ పెట్టడం జరిగింది. ఇప్పుడు 3వ తారీఖున ఏలూరులోను 11వ తారీఖున అనంతపురంలోను పెడతారు. అక్కడ కూడా మేనిఫెస్టో గురించి ఇంకా కీలక విషయాలు బహిరంగంగా చెప్పే మన సిచ్యువేషన్స్ కూడా చూడవచ్చు. అయితే ఇటు ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మేనిఫెస్టోపై చాలా కీలకంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీనితో పాటుగా సంక్షేమం జరిగితేనే మాకు ఓటేయండి అంటూ ఒక నినాదంతో అయితే వైఎస్ జగన్ ఉన్నారు. దీంతో పాటుగానే ప్రతి సభలో కూడా ఇంకా పాల్గొనడం జరుగుతుంది. సిద్ధమనే సభలతో పాటు ఇంకా భారీ బహిరంగ సభలకు కూడా నియోజకవర్గాల వారీగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్తారు. దీంతో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఆయా నియోజకవర్గాలుగా అప్పగించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో అయితే మీటింగ్స్ పెడుతున్నారు. నిన్న కూడా ఒక జాబితా అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇంకొక జాబితా కూడా విడుదల కానుంది. వీళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో అయితే సమావేశాలు పెట్టి మరింత ముందుకు వెళ్లే విధంగా అయితే ఆలోచిస్తారు. వై నాట్ 175 అనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గా ప్రసాద్, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.